అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ సెషన్‌లో డైనమిక్ మెమరీ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం కదండీ! ఇంకెవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి వెళ్లి చూసేయండి. ఈరోజు సెషన్‌లో మనం స్ట్రక్చర్స్ గురించి తెలుసుకుందాము. డెఫినిషన్, డిక్లరేషన్ ఏంటి, ఇనీషియలైజేషన్ ఏంటి అంటే నెస్టెడ్ స్ట్రక్చర్స్ గురించి కూడా ఈరోజు సెషన్‌లో చూసేద్దామండి. ఇంక లేట్ చేయకుండా సెషన్ అనేదాన్ని స్టార్ట్ చేసేద్దాం. స్ట్రక్చర్స్. సిలో మనకి స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. స్ట్రక్చర్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అని చెప్తాము. అంటే యూజర్ డిఫైన్ చేసుకున్న డేటా టైప్ అనమాట స్ట్రక్చర్ అనేది. ఇందులో ఏంటి అసలు ఏముంటుంది, ఎలా డిక్లేర్ చేసుకోవాలి అని అంటే మనం సింగిల్ నేమ్‌నే యూజ్ చేస్తాం. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే సిమిలర్ డేటా టైప్ కానీ, డిఫరెంట్ డేటా టైప్ కానీ కలిగి ఉన్న అంటే కలెక్షన్ ఆఫ్ ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వేరియబుల్స్ ఉంటాయి. ఈ వేరియబుల్స్ అన్నీ కూడా సేమ్ డేటా టైపే ఉండాలి అని లేదండి. డిఫరెంట్ డేటా టైప్ ఉండొచ్చు, సిమిలర్ డేటా టైప్ ఉండొచ్చు. ఇలా ఇవన్నీ కలెక్షన్‌తో ఒక సింగిల్ నేమ్ పెట్టుకుంటాం మనం స్ట్రక్చర్‌కి. అంటే ఒక సింగిల్ నేమ్‌ని యూజ్ చేసి ఇందులో మనం సిమిలర్ డేటా టైప్ కానీ, డిఫరెంట్ డేటా టైప్ కానీ యూజ్ చేసి వేరియబుల్స్‌ని 1 ఆర్ మోర్ వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకుంటే దాన్నే మనం స్ట్రక్చర్ అంటామండి. అంటే కలెక్షన్ ఆఫ్ 1 ఆర్ మోర్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్ ఆర్ సిమిలర్ డేటా టైప్ గ్రూప్డ్ టుగెదర్ అండర్ ఏ సింగిల్ నేమ్. సింగిల్ నేమ్‌లోనే మనకి సేమ్ డేటా టైప్ అయినా, డిఫరెంట్ డేటా టైప్ అయినా ఉంటుందన్నమాట. కలెక్షన్ ఆఫ్ 1 ఆర్ మోర్ వేరియబుల్స్ దీన్నే మనం స్ట్రక్చర్ అని చెప్తాము. నెక్స్ట్ ఇది మనకి స్ట్రక్చర్ అనేది స్ట్రక్ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి స్ట్రక్చర్ అనే దాన్ని డిఫైన్ చేసుకుంటాము. ఇందులో మనకి ఐటమ్స్ ఉంటాయి కదా! అంటే వేరియబుల్స్‌ని మనం డిక్లేర్ చేసుకుంటాం కదండీ డేటాలో మనం. వాటిని మెంబర్స్ అంటామనమాట. ఈ మెంబర్స్ అనేవి ఎనీ డేటా టైప్ ఏ డేటా టైప్ అయినా ఉండొచ్చు. ఇక్కడ చూసారు కదా! ఇక్కడ స్ట్రక్ అనే కీవర్డ్ చూసి పాయింట్ అనే స్ట్రక్చర్ నేమ్ అనమాట ఇది. ఇదేమో కీవర్డ్, ఇదేమో స్ట్రక్చర్ నేమ్. ఇందులో మనకి ఇవి ఉన్నాయి కదండీ ఇంట్ ఎక్స్, ఇంట్ వై అని చెప్పేసి డిక్లేర్ చేసాం కదా, డిఫైన్ చేసాం కదా, వీటినే మనం మెంబర్స్ అంటాం అనమాట. స్ట్రక్చర్‌కి సంబంధించి ఇవి మెంబర్స్ అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ యొక్క డిక్లరేషన్ చూద్దామండి. స్ట్రక్చర్‌ని మనం ఎలా డిక్లేర్ చేసుకుంటాము అనంటే ఫస్ట్ సింటాక్స్ స్ట్రక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ ఏదైతే పెట్టాలి అనుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఇక్కడ పెడతాం అనమాట. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్స్ డేటా టైప్ 1 అంటే ఫీల్డ్ 1కి సంబంధించిన డేటా టైప్ ఏదైతే ఉంటుందో ఆ డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇంట్ అనుకోండి, ఇంట్ ఏ అని ఇస్తాం అలా అనమాట. నెక్స్ట్ డేటా టైప్ 2 అంటే ఏ వేరియబుల్కి ఏ డేటా టైప్ అనేది మనం ఫ్రంట్ ఇచ్చేస్తాం అనమాట. ఇలా మనకి ఎన్ని అయితే తీసుకుంటామో మెంబర్స్ అన్ని మనం డిక్లేర్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ క్లోజ్ చేసేస్తాం. ఇది దీని యొక్క డిక్లరేషన్ అండి. స్ట్రక్చర్ యొక్క సింటాక్స్ అనమాట. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇనీషియలైజేషన్ ఏంటి, ఎలా ఇనీషియలైజ్ చేసుకోవాలి అని అంటే కంపైల్ టైంలో మనం ఇనీషియలైజ్ చేసుకుంటాం. స్ట్రక్ అని చెప్పేసి స్టూడెంట్ డేటా తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మనం స్టూడెంట్ డేటా తీసుకున్నాం అనుకోండి, ఏముంటాయి స్టూడెంట్‌కి రోల్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, లేదు అనుకుంటే పర్సంటేజ్ తీసుకుంటే పర్సంటేజ్ ఇలా ఉంటుంది కదా. మనకి రోల్ నెంబర్ అనేదేమో ఇంటీజర్ టైప్ ఉంటుంది, నేమ్ అనేదేమో స్ట్రింగ్ టైప్ ఉంటుంది, పర్సంటేజ్ తీసుకుంటే అదేమో ఫ్లోట్ టైప్ ఉంటుంది. ఇవన్నీ డిఫరెంట్ డేటా టైప్స్ కదండి. ఈ డిఫరెంట్ డేటా టైప్స్ అన్నీ కూడా గ్రూప్ చేసి ఒక దాంట్లో పెట్టడమే స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. స్ట్రక్ అని చెప్పేసి స్టూడెంట్ తీసుకున్నాం. ఓపెన్ బ్రాకెట్స్ ఇంట్ ఎస్ నెంబర్ అంటే నెంబర్ ఎంత తీసుకుంటాము. క్యార్ డేటా టైప్ మనకి క్యార్ డేటా టైప్ తీసుకుంటాము. ఎస్ నేమ్ అనమాట, స్టూడెంట్ నేమ్ ఎంత అయితే ఉంటుందో అంత. ఇక్కడ మనకి మెమరీ ఎంతైతే కావాలో అంత అలొకేట్ చేసుకున్నాం. 20 అని పెట్టుకుంటున్నాము. అంటే అక్కడ ఏదైనా నెంబర్ పెట్టుకోవచ్చు అనమాట, మనకి ఎంత యూజ్ అవుతుంది అనుకుంటే అంత. ఈ రెండే తీసుకున్నానండి నేను. క్లోజ్ చేసేసాము. ఇప్పుడు ఈ వీటిలో ఇనీషియలైజ్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనం డిక్లేర్ చేసుకున్నాం కదా, ఈ డిక్లేర్ చేసుకున్న డేటాలో మనం డేటాని పెట్టాలి. వేరియబుల్స్లో డేటా అనేదాన్ని పెట్టాలి. సో మనం కింద స్టూడెంట్ STUలో మనం సీరియల్ నెంబర్ ఎస్ నెంబర్ ఏమో 10 అని పెట్టాము, నేమ్ ఏమో రాము. ఇలా మనం ఇనీషియలైజ్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెంబర్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్
మనం స్ట్రక్చర్‌లో ఉన్న మెంబర్స్‌ని యాక్సెస్ చేసుకోవాలి అన్నా, మోడిఫై చేయాలి అన్నా, మనం డాట్ ఆపరేటర్ అనే దాన్ని యూజ్ చేస్తామనమాట. ఇది స్ట్రక్చర్ మెంబర్స్‌ని మనం డిక్లేర్ చేసుకున్నప్పుడు దిస్ ఈజ్ అప్లికబుల్ వెన్ వీఆర్ యూజింగ్ స్ట్రక్చర్ వేరియబుల్ డైరెక్ట్‌లీ. డైరెక్ట్‌గా మనం స్ట్రక్చర్ వేరియబుల్స్‌ని యూజ్ చేసుకుంటే అప్పుడు ఇది మనకి అప్లికబుల్ అవుతుందనమాట డాట్ ఆపరేటర్ అనేది. నెక్స్ట్ ఒకవేళ ఇన్ ద కేస్ పాయింటర్ అనేది యూజ్ చేసామనుకోండి, స్ట్రక్చర్‌లో పాయింటర్స్ వస్తే గనక మనం యారో ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామనమాట. టు యాక్సెస్ ద మెంబర్స్‌ని యాక్సెస్ చేసుకోవడానికి యారో ఆపరేటర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనం వీ కెన్ యాక్సెస్ అండ్ అసైన్ వాల్యూస్ టు ద మెంబర్స్. అంటే మెంబర్స్‌కి మనకి స్ట్రక్చర్‌లో ఉన్న మెంబర్స్‌కి వాల్యూస్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు, అసైన్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేస్‌ని యూజ్ చేసి మనం యాక్సెస్ చేసుకోవడం గానీ, అసైన్ చేసుకోవడం గానీ చెయ్యొచ్చనమాట. స్ట్రక్చర్ మెంబర్స్ అనేది ఇక్కడ ఫాలోయింగ్ 2 వేస్ చూపిస్తానండి. 2 నొటేషన్స్‌లో మనం పాయింటర్ రిప్రజెంటేషన్‌లోనే 2 నొటేషన్స్ యూజ్ చేసి మనం మెంబర్స్ అనేదాన్ని యాక్సెస్ చేసుకోవడం చూపిస్తాను చూడండి. ఫస్ట్ మెథడ్ ఇది. పీటీఆర్ అని చెప్పేసి యారో మార్క్ ఎన్ఓ అడ్రస్ పీటీఆర్ ఇలా. ఇది ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి స్టార్. ఇక్కడ డాట్ అన్న యూజ్ చేస్తాం, యారో అన్న యూజ్ చేస్తాం అనమాట. ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఇలా 2 వేస్‌లో మనం స్ట్రక్చర్ మెంబర్స్ అనేదాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు పాయింటర్స్‌కి సంబంధించి. ఇక్కడ యారో సింబల్ ఉంది కదండి, ఈ యారో సింబల్ని మనం ఎర్రర్ ఆపరేటర్ అన్నా అంటాము, మెంబర్ సెలెక్షన్ ఆపరేటర్ అన్నా అంటాం అనమాట. ఇది. నెక్స్ట్ నెస్టెడ్ స్ట్రక్చర్స్. నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాము. అసలు ఆ నెస్టెడ్ వచ్చింది అంటే నెస్టెడ్ ఇఫ్ అన్నా, నెస్టెడ్ అరే అన్నా, నెస్టెడ్ స్ట్రక్చర్ అన్నా, స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అనమాట. స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అన్నా, అరే విత్ ఇన్ అరే. అంటే మనం ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు దాని లోపల ఇంకొక ఫంక్షన్ డిక్లేర్ చేసుకుంటేనే నెస్టెడ్ అంటాం అనమాట. విత్ ఇన్. సేమ్ స్ట్రక్చర్లో కూడా అంతే. నెస్టెడ్ స్ట్రక్చర్ ఇన్ ఏ స్ట్రక్చర్ విత్ ఇన్ ఏ స్ట్రక్చర్లో మళ్ళీ ఇంకొక స్ట్రక్చర్ని డిక్లేర్ చేసుకుంటాం అనమాట. ఒక స్ట్రక్చర్ డిక్లేర్ చేసిన తర్వాత ఇన్సైడ్ అనదర్ స్ట్రక్చర్ యూజ్ చేస్తే దాన్ని మనం నెస్టెడ్ స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాము. దీనికి సంబంధించిన సింటెక్స్ చూడండి. స్ట్రక్చర్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇస్తాము, ఓపెన్ బ్రాకెట్, మెంబర్ 1, మెంబర్ 2 మెంబర్స్ ఉంటాయి కదా, అంటే డేటా టైపు మనం వేరియబుల్ ఇస్తాం, అది దాన్ని మెంబర్స్ అంటాం. మెంబర్ 1, మెంబర్ 2, 2 మెంబర్స్ ఇచ్చాము. ఇలా మనం ఎన్ని అయితే కావాలో అన్ని ఇచ్చుకుంటాము. నెక్స్ట్ ఈ మెంబర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం స్ట్రక్చర్ అనే దాన్ని డిక్లేర్ చేసాం. దీన్నే నెస్టెడ్ స్ట్రక్చర్స్ అంటారు అనమాట. ఇక్కడ పైన ఒక స్ట్రక్చర్ ఉంది, స్ట్రక్చర్ లోపల ఇంకొక స్ట్రక్చర్ ఉంది, దాన్నే నెస్టెడ్ అంటాము. ఇందులో కూడా మెంబర్స్ ఏమైతే ఉన్నాయో అన్ని కూడా మనం పెట్టుకుంటాం. ఇలా ఇక్కడ మనం వాల్యూ 1 అంటే ఫస్ట్ మెంబర్స్కి సంబంధించిన వాల్యూస్ ఏమైతే ఉంటాయో అవి ఇక్కడ డిక్లేర్ చేస్తాం, ఇనిషియలైజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్న మెంబర్స్ ఏదైతే ఉన్నా దానికి వాల్యూస్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఇది మనకి స్ట్రక్చర్కి సంబంధించండి. స్ట్రక్చర్ డెఫినేషన్, ఇనిషియలైజేషన్, డిక్లరేషన్, నెస్టెడ్ స్ట్రక్చర్స్ ఇవి చూసాం కదా. నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దామండి. ఇక్కడితో ఈ సెషన్ అనేది క్లోజ్ చేద్దాము. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.